గంగమ్మ విశ్వరూపం. తిరుపతి గంగ జాతరలో భాగంగా చివరి రోజు అయిన బుధవారం ఉదయం పూర్వం గంగమ్మ విశ్వరూప ప్రదర్శన ఉంటుంది. ఈ విశ్వరూపాన్ని శ్రీ తాతయ్యగుంట చిన్న గంగమ్మ ఆలయంలోనూ, అలాగే శ్రీ తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయంలోనూ వంశపారంపర్య ఆచార్య కులస్తులు బంకమట్టితో కొడిస్తంభంగా పిలువబడే విశ్వరూప స్తంభానికి ఏర్పాటు చేస్తారు. జాతరి మొదటి రోజు ఈ స్తంభానికి అభిషేకాలు చేసి అలంకరణ బుడిబాలను కట్టి పూజలు నిర్వహించి జాతరను ప్రారంభం చేస్తారు. ఇక చివరి రోజు ఈ స్తంభానికి విశ్వరూపం అనే ప్రతిమను చేసి చెంప తొలగింపు అనే కార్యక్రమంతో జాతరను పరిసమాప్తం చేస్తారు. నిజానికి తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు ధ్వజారోహణం అనే కార్యక్రమంతో ప్రారంభం చేసి 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి 9వ రోజు ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తి చేస్తారు. ఇక తిరుపతి గంగ జాతరలో భాగంగా అమ్మవారి యొక్క కొడి స్తంభంతో జాతర ప్రారంభం చేసి 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించి 9వ రోజు ఉదయం జరిగే కొడిస్తంభ విశ్వరూప పూజతో జాతర ముగుస్తుంది. ఎంతైనా శ్రీవారి సోదరి కదా ఈ గంగమ్మ. అన్నకు తగ్గ చెల్లెలుగా శ్రీవారితో సమానంగా 9 రోజుల పాటు జాతర జరిపించుకుంటుంది. శ్రీవారి పాదాలు ఈ గంగమ్మ ఆలయంలో కొలువుదేరి ఉండడం చేతనేనేమో అమ్మవారికి కూడా 9 రోజుల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని నేను అనుకుంటాను. ఒక జానపద కథ ప్రకారము తిరుపతిలో వెలసిన గంగమ్మ అమ్మవారు శ్రీవారికి తిరుమలలో ఉండడానికి చోటు చూపించిందని, అందుకు శ్రీవారు కృతజ్ఞతగా ఆయన యొక్క పాదాలను అమ్మవారి ఆలయం ముందు ఉంచి ప్రతి ఏడాది జాతర జరిపిస్తారని మాట ఇచ్చినట్టుగా మనకి ఒక జానపద కథ ద్వారా తెలుస్తూ ఉంది. అందుకే ఈనాటికి తాతయ్యగుంట చిన్న గంగమ్మ ఆలయంలో అఖిలాండం వద్ద ఉన్న శ్రీవారి పెద్ద పెద్ద పాదాలు ఉంటాయి. అందరూ ఈ పాదాలను గంగమ్మ పాదాలుగా అనుకుంటారు. కానీ గంగమ్మ పాదాలు అయితే దానికి పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తారు. కానీ ఇది శ్రీవారి పాదాలు, పురుష పాదాలు కాబట్టి పసుపు కుంకుమలతో కాకుండా ఉప్పు మిరియాలతో పూజలు నిర్వహిస్తారు. ఉప్పు రుణము లేదా కృతజ్ఞతకు ప్రతీక. అటువంటి ఉప్పుతో ఈ పాదాలను పూజ చేయడానికి ఒక చిన్న కారణం చెబుతూ ఉంటారు. ఒక జానపద కథ ప్రకారం శ్రీవారికి తిరుమలలో చోటు చూపించిన గంగమ్మకు రుణపడి ఉండే విధంగా శ్రీవారు ఇలా ఉప్పుతో పూజలు స్వీకరిస్తున్నారని చెబుతారు. అంటే మనకి ఎవరైనా సరే ఒక మంచి చేసినప్పుడు వారికి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలనే దానికి ఇది సంకేతం. ఇక మరొక భాగంలో ప్రధాన ఘట్టమైనటువంటి చెంప తొలగింపు కార్యక్రమం గురించి తెలుసుకుందాం.